నమస్తే, విధును స్వాగతం. లక్ష్యం సమాజ హితం. హిందూ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే పూజలు చేయొద్దని చెప్తారు. హిందూ పండుగలు వస్తే చాలు స్టార్ట్ అయిపోతుంది. మట్టి గణపతి అంటారు. హిందూ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే కాలుష్యం వస్తుంది అంటారు. మా పండుగలు వచ్చినప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది అనే సబ్జెక్ట్ మీద మనతో మాట్లాడడానికి రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్ అండ్ చైర్మన్ హమారా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే నూనె ముంతల రవీందర్ గౌడ్ గారు మరి గోరక్షక్ నుంచి మనతో ఉన్నారు. వారిని అడిగి చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. చెప్పండి హమారా ప్రసాద్ గారు, మరి ఇప్పుడు వినాయక చవితి దగ్గరలో ఉంది. మొత్తం కూడా మట్టి గణపతి మహాగణపతి అనే చర్చ నడుస్తుంది. దీని మీద మీరేం కామెంట్ చేస్తారు? దీన్ని కామెంట్ చేసేది ఏముంది, ప్రతి ఒక్కరు కూడా హిందువుల ఫెస్టివల్స్ వచ్చినప్పుడే కాలుష్యం కనబడుతుంది, ఎయిర్ కాలుష్యం కనబడుతుంది, వాటర్ పొల్యూషన్ కనబడుతుంది, సౌండ్ పొల్యూషన్ కనబడుతుంది. కానీ అదే మిగతా వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి పొల్యూషన్స్ కనబడవు. అది మొదటి నుంచి కూడా హిందువుల మీద ఈ దేశంలో మొదటి నుంచి కూడా జరుగుతున్న దాడులు ఇవి. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కదా, ఇప్పుడు కలర్స్ వద్దు, ఓన్లీ మట్టి గణపతి వాడాలి, ఎందుకంటే వాటర్ పొల్యూషన్ అని చెప్తారు. అదే మన దీపావళి వస్తే ఎయిర్ పొల్యూషన్ అని చెప్తారు. ఇంకోటి ఏదైనా పండుగ వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పొల్యూషన్ గురించి చెప్తారు. అదే మరి క్రైస్తవుల పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఆ క్రిస్మస్ ట్రీస్ అని చెప్పేసి లేకపోతే అవన్నీ పెట్టినప్పుడు చెట్లను మొత్తం నరుక్కొని వస్తారు. మరి అప్పుడు ఆ చెట్లను నరికినప్పుడు వృక్ష సంపద అంతా పోతున్నప్పుడు అప్పుడు మాత్రం పొల్యూషన్స్ గురించి మాట్లాడరు, వాతావరణం గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. అలాగే ముస్లిమ్స్ పండుగ వచ్చినప్పుడు కూడా మన హిందువులు గోమాతగా భావించే గోవులను లక్షల గోవులను చంపేస్తుంటారు. కానీ నేను రీసెంట్గా మొన్న ఒకటి చూశాను. మన ముస్లిమ్స్ ఏదో సమ్ ఫెస్టివల్ అయింది కదా, నిన్న అనుకుంటా జరిగినప్పుడు శాంతి కాముకుల పండుగ అట. అక్కడనేమో గోవులు మొత్తం రక్తంతో గోవులన్నీ చంపేసి వాళ్ళు గోవులను చంపేస్తే అది శాంతి కాముకుల పండుగ అంటారు. మరి అది ఎట్లా శాంతి కాముకులు అనేది నాకైతే అర్థం కావడం లేదు. సో ఇలాంటి అయినా సరే కానీ ఏదేమైనా కూడా సో ఇలాంటి కారణాలు చూపిస్తూ అంటే వేరే మతాలకు వచ్చినప్పుడేమో పొల్యూషన్స్ కనబడవు, ఏం కనబడవు. కానీ మన హిందూ పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి పొల్యూషన్స్గా కనబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా సరే, ఎవడేమైనా పొల్యూషన్ అనుకొని వాడు ఏమైనా ఏదైనా అనుకొని మన ఆచారాలను మనం పాటిస్తాం. ఇది మన హిందూ దేశం, మా ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తాం. అందులో ఎవరేం మొత్తుకున్నా కూడా మేము పట్టించుకుందాం. చెప్పండి రవీందర్ గౌడ్ గారు, అయితే మొన్న జరిగినటువంటి ఒక పండుగలో మీరు గోరక్షలు కనుక అడగాల్సి వచ్చింది క్వశ్చన్. మరి చూసే ఉంటారు, మీరు ఎంతవరకు సమంజసంగా ఆపగలిగారు? అసలు మన దురదృష్టం, భారతదేశానికి పట్టి పీడిస్తున్న దురదృష్టం ఏంటంటే మన రాజులు రాజరికాలు అందరూ ఆవును గోమాత అని, కల్పవృక్షం అని, ఆవుకు ఎన్నో పూజలు చేసి మొన్న రీసెంట్గా కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా చండీ యాగంలో గోమాతలను అందరికి పంతులకు ఇవ్వడం జరిగింది. కానీ మన దురదృష్టం ఏంటంటే అదే గోమాతను మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో రీసెంట్గా నిన్న జరిగిన బక్రీద్లో చెక్ పోస్టులు పెట్టారు. పోలీసు వాళ్ళు చెక్ పోస్టులు పెట్టారని చెప్పారు, సిపి గారు చెప్పారు, డిపి గారు చెప్పారు. కానీ మన తెలంగాణలో హైదరాబాద్లో 1,00,000 ఆవులు, ఖచ్చితంగా 1,00,000 ఆవులు. నేను ప్రతి ఒక్క ఆవులు పోతుంటే బండ్లను చూసి బండ్లుండగా మొన్న అంబర్పేటలో రోడ్డు పైన 20 ఆవులను పెట్టి ఆవు మాంసం అమ్ముతామని ఒక పోస్టర్ వేసా, కానీ వాళ్ళ మీద కేసు చేసింది లేదు, ఏం లేదు. మొన్న బోరబండలో ఇంచుమించు 250 నుంచి 300 ఆవులు ప్లస్ ఎడ్లు కలిపి ఉన్నా కానీ ఆవులను ప్రత్యక్షంగా అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు వెళ్ళి చూసి కూడా ఇవి ఎడ్లున్నాయండి కోసేశారని పదజాలంతో మాట్లాడి మా ఆవులను కోయడం జరిగింది. ప్రత్యక్షంగా హైదరాబాద్లో మాత్రం మొన్న జరిగిన బక్రీద్కి పోలీసు వాళ్ళు సపోర్ట్ చేసే కోపించారని నా భావన. అది ఖచ్చితంగా జరిగింది. 1,00,000 ఆవులను కోసారండి. ప్రతి ఒక్క పోలీస్కి 100కి మా గోరక్ష నుంచి 100 ఎన్ని చేసామో కానీ ఒక్క దగ్గర కూడా ప్రత్యక్షంగా ఒక పోలీస్ ఆఫీసర్ పోయి దాన్ని పట్టుకోవడం జరగలేదు. అంబర్పేటలో జరిగింది. ప్రతి ఏరియాలో నా దగ్గర ప్రతి వీడియో ఉంది, ఎవిడెన్స్తో ప్రతి వీడియో ఉంది. కానీ ఏ ఒక్క పోలీసు కూడా దానిపైన చర్యలు తీసుకోలేరు. నేను నా లైవ్ పెట్టి చెప్పాను, సార్ దండం పెడతానండి అయ్యా పోలీసు వారు ఒక్కసారి మా ఒక్క ఆవును కాపాడినా మనం కాపాడిన వాళ్ళం అవుతాం,
మన దేశంలో గోమాతకు ఉన్న ప్రిఫరెన్స్కి కొంచెం వాల్యూ. నేను ఏమంటున్నానంటే వీళ్ళను చట్ట విరుద్ధంగా చేయమని పోలీసు వాళ్ళని ఏం అడిగానంటే, సార్ చట్ట ప్రకారం ఈరోజు మనకున్న స్లాటర్ హౌస్ యాక్ట్ ప్రకారం, క్రూయాలిటీ యాక్ట్ ఉన్నాయి, ఈ యాక్ట్ల ప్రకారం పనిచేయడానికి కూడా పోలీసు వాళ్ళకి ధైర్యం సరిపోతుంది. ఎందుకంటే ఉన్నది హోమ్ మినిస్టర్ ఎవరు, ఒక ముస్లిం హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయనకు భయపడి పోలీసు వాళ్ళు ఉద్యోగాలు చేశారు. ఇది 100కు 100 నిజం. ఇది ఒక్క ఆవును కూడా కాపాడే పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు లేరు మన రాష్ట్రంలో. అదే అన్నగారు చెప్పినట్టు ప్రతి పండుగకు ఏ పండుగ తీసుకోండి, హిందువుల పండుగ వచ్చిందనుకో, గణేశం పండుగ వచ్చిందనుకోండి, ఫస్ట్ పీస్ మీటింగ్ పెడతారు. మీరు వేస్తున్న షర్ట్లకు పర్మిషన్ తీసుకోవాలి, వేస్తున్న ఎలక్ట్రిసిటీకి 500 చాలన్ కట్టాలి, మళ్ళీ పర్మిషన్కి 150 రూపాయలు చాలన్ కట్టాలి. ఇలాంటి చాలన్లు మనకు ఉంటాయి. కానీ అదే ముస్లిం పండుగ, అదే ఫ్రైడే రోజు ఒక పండుగలు చేస్తారు. వాళ్ళ పండుగల కానీ ఏనా పోలీస్ ఆఫీసర్ వెళ్ళినా ఒక పర్మిషన్ తీసుకోమని చెప్పిన అదుందా, దాఖలుందా? రండి. హైదరాబాద్లో ఓఎస్సీ ఏరియాలో ఒక్క పర్మిషన్ లేదండి. వందల డీజేలు పెడుతున్నారు, డబుల్ పిన్లు, ట్రిపుల్ పిన్లు డీజేలు పెడుతున్నారు. అదే మేము మా గణేశుని మేము తీసాం, మా డీజే పెట్టమంటే మీకు సాంప్రదాయం అండి, మీరు సాంప్రదాయంగా తీసుకోవాలి, మీరు డీజేలు మన సంస్కృతి కాదని ఇలా కొత్తగా చెప్తున్నారండి. వాళ్ళకు సంస్కృతి లేదు, మాకు సంస్కృతి ఉందని మాకు చెప్తున్న వ్యక్తులు వాళ్ళకు కూడా ఎందుకు చెప్పరు అంటే భారతదేశం దౌర్భాగ్య పరిస్థితిలో ఉందండి. ఎందుకంటే హిందువులం కదా, హిందువులు ఏమన్నా పడేశారు. అయితే మన మట్టిల్నే ఉందండి, మన మన దేశం లేదంటే మన మట్టిల్నే ఉంది. ప్రతిదీ అడ్జస్ట్ అయిపోతాం. మనం అడ్జస్ట్ అవుతాం కాబట్టి మనం ఒత్తుకుంటూ పోతారు. ఎవరు? అధికారులు. ప్రతి పోలీస్ అధికారి మననే ఒత్తుతాడు తప్పితే ఒక ముస్లిం ఇష్యూ అవుతుందాడా ఫస్ట్ పోయి హిందువులను బ్యాండ్ ఓవర్ చేస్తారు. అవునండి, హిందువులు ఎందుకు బ్యాండ్ ఓవర్ చేయాలి, ముస్లింలను బ్యాండ్ ఓవర్ చేయాలి? మీ దమ్ము ఉందా అండి? నేను ఈ సభంగా అడుగుతున్నాను, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా హిందువులను బ్యాండ్ ఓవర్ చేసినారు హిస్టరీస్ ఉన్నాయి, కానీ అదే ముస్లింలను బ్యాండ్ ఓవర్ చేసిన పోలీసులు ఉన్నారా? ఇప్పటిదాకా లేరండి చరిత్రలో. ఎఫ్ఐఆర్ అయిన పట్టుకరానికి చేతనైతుందండి పోలీసులకు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఇలాంటి దౌర్భాగ్యం ఏంది, మన కర్మ ఏంది? అంటే మేము మైనారిటీలమా మెజారిటీలమా? అసలు ఇదే మెజారిటీ ఉన్న వేరే దేశాల్లో చూసుకుంటే మైనారిటీలో అవుతుంది. కానీ ఈరోజు తెలుసా, ముస్లిమ్స్ క్రిస్టియన్లు మెజారిటీ అయిపోయారు, హిందువులు మైనారిటీ. ఎందుకంటే హిందువులను విభజించి పాలిస్తారు. ప్రతి ఒక్క హిందూ నేను హిందువునని ఫీల్ అవుతున్నాను, కానీ ఎదురుగా వచ్చి మాట్లాడలేకపోతున్నారు. అంటే అడ్జస్ట్ చేసేస్తారు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు, మీరు వచ్చారు అనుకో బిడ్డ, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని జైలు వేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడవు. హిందువులను భయభ్రాంతులను చేసి బయటికి రాకుండా పోలీస్ ఆఫీసర్లు చేస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక టాక్టిక్స్గా రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారు అంటే ముస్లిం ఓటింగ్ని మిస్ చేస్తలేరు. అదే హిందువుల ఓటింగ్ మిస్ అయినా పర్లేదు అంటారు, కానీ హిందువులు మాత్రం మనకి చేస్తాం. మన ఈరోజు ప్రతి పండుగ గణేశుని పండుగ చేసుకుని ఇలా అంటారు. అదే బక్రీద్కి ఎందుకు పెడతలే ఆ రూల్, ఆవులను కొయ్యొద్దని ఖచ్చితంగా ఉందండి. అది ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? మనము గణేశుని పెట్టొద్దని రూల్ లేదండి, గణేశుని పెట్టాలంది, మేము పెడతాం కూడా, ఎవరు ఆపకుండా పెడతాం ఖచ్చితంగా. కానీ అలాంటి వాళ్ళపైన ఉన్న రూళ్లను ఆపలేని శక్తులు మా పైన ఎందుకు వస్తున్నారు? నేను అడగాల్చుకుని ఇదే ఒకటి, మీరు ఎందుకు వస్తున్నారు మా మీదకి అని అడుగుతున్నాను. అయితే కేటీఆర్ కూడా మాట చెప్పారు, మీరు వినాయకుడిని తీసుకొచ్చి ట్యాంక్ బండ్ మీద పెట్టాలని. దీని మీద ఎలా ఉంటారు? కేటీఆర్ ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ఇవాళ విగ్రహాలు తీసుకొచ్చి ట్యాంక్ బండ్ మీద పెట్టుండి అని చెప్తారు, రేపు అసలు విగ్రహాలే పెట్టొద్దని చెప్తారు. అది మన హిందూ ధర్మంలో ఉన్నది, అది కామన్ మనకి. ఆయన కేటీఆర్ అంటే చెప్పడానికి నా పండుగ ఎట్లా చేసుకోవాలని నా ఇష్టం అంటే చేసుకుంటాము. అండ్ ఇంకోటి కూడా నేను ఇప్పుడు వినాయక చవితి ఎట్లా వచ్చేది ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తున్నదంటే, అసలు మనం పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? మండపానికి పర్మిషన్, కరెంటుకు పర్మిషన్, డీజే పర్మిషన్, ఇవన్నీ ఎందుకు తీసుకోవాలా? మేము పర్మిషన్లు తీసుకోము, మాకు ఇష్టం ఉన్న దగ్గర మేము పెట్టుకుంటాము, మేము చేసుకుంటాం అంతే. ఎవరైనా పోలీసులు కానీ ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఫైటింగ్ చేయండి, అంతేగాని మనం ప్రతి ఒక్క ఇప్పుడు మనకు మాత్రమే రూల్స్ ఎందుకు పాటించాలా? అసలు మనం ఎందుకు పాటించాలా? మన సాంప్రదాయాన్ని మనం పాటించేటప్పుడు మనం డబ్బులు పెట్టి కట్టవలసిన అవసరం కూడా లేదు. అండ్ ఇప్పుడు కేటీఆర్ అన్నాడని చెప్తున్నారు. కేటీఆర్ అదే ఇలాంటి ఏంటంటే ఇదంతా పోయే కాలం అనమాట. ఎంత ఎన్ని రోజులు ఉంటాయండి మా అంటే చూద్దాం, నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రభుత్వమే పోతుంది, అందరూ ముటాడుకొని పోతారు. అప్పుడు ఖుష్బు గారు ఒక మాట చెప్పారు, మనిషికి నీళ్ళు ఇచ్చే సాటి మనిషికి నీళ్ళు ఇవ్వడానికి అవమానపరిచినటువంటి వ్యక్తులు ఈరోజు గోమూత్రం తాగుతున్నటువంటి వ్యక్తులుగా అని చిత్రీకరిస్తూ ఒక మాట చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? తప్పేముందండి, గోమూత్రం తాగుతున్నారంటే గోవులున్న ప్రత్యేకత ఉంది కాబట్టి గోమూత్రం తాగుతారు. ఆ రోజు కూడా ఎవరో కొంతమంది చేసిన కొన్ని పొరపాట్లకు ఈ రోజు వరకు భారతదేశంలో మనం కొన్ని సంఘటనలు ప్రత్యక్షంగా చూస్తాం.
ఆ రోజు ఎవరు రాకమన్నారో గుళ్ళలకు, కానీ ఈ రోజు అయితే ప్రతి గుళ్ళో ప్రతి వారు రావచ్చు. రాకపోవడానికి ఏ గుళ్ళోనైనా రావద్దు అనే పరిస్థితి లేదు. ఎవరికైనా ఈరోజు అన్న దళితుడు, నేను బీసీని, ఇంకొకరు అగ్రకులాలు ఉన్నారు, కానీ మేము కలిసిగా ఉంటున్నాం. కొంతమంది వ్యక్తులు, కొంతమంది దుర్మార్గులు, దేశ ద్రోహులు, వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. అందులో ఈమె ఒక ఆమె, ఈమె ఎవరు ఖుష్బూ, ఈమె కూడా ఒక ఆమె దేశద్రోహం. ఈమె ఏమంటుంది, మనుషులకు ఏడ చేస్తారండి, ఏడ సహకారం చేస్తారు. మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే ఈ రోజు వరకు మనం పాటిస్తున్నాం. అంబేద్కర్ ఎవరండి, ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం అంటే మనం ఆయన గొప్పగా అనుకుంటున్నాం కదా. కానీ ఇలాంటి దేశద్రోహులు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. ఇవి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆమెకు సినీ ఫీల్డ్లో ఛాన్సులు లేక అవకాశాలు లేక ఏదో ఒకటి పేపర్లో న్యూస్ వస్తలేదు ఆమెకు. ఇలాంటి కాంట్రవర్సీ న్యూస్ చేసి ఈమె ఒకటి, కమల్ హాసన్ ఒకటి, కొంతమంది దొంగలు ఉన్నారండి. వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు దేశంలో ఉండే రైట్ లేదు, కానీ ఇలా దరిద్రమైన మన భారతదేశ దరిద్రం అంటే అందరిని అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అట్లా వీళ్ళు ఉంటున్నారు. ఇలాంటి మాటలకు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇది క్లియర్. కొంతమంది రాజకీయంగా నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు ఇవన్నీ చేస్తున్న ప్రచారం ఇవన్నీ. ఇప్పుడు పెళ్లి కాకుండానే సెక్స్ చేయడం తప్పు కాదన్న ఖుష్బూ ఈ మాటలు మాట్లాడడం అసలు చాలా హాస్యాస్పదం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వివక్ష అనేది ఒక్క హిందూ ధర్మంలో లేదండి, అన్ని మతాల్లో వివక్ష ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్లో సున్నీ ఉంది, ఇంకోటి షియా ఉంది. షియా నుంచి సున్నీలకు పిల్లనివ్వరు, ఈయన నుంచి అక్కడికి పిల్లనిచ్చుకోరు. అంటే అది వివక్ష కాదా మరి? అలాగే క్రిస్టియన్ల మతంలో కూడా ఉన్నాయండి, క్యాథలిక్స్ అని ఉన్నాయి, ప్రొటెస్టెంట్ అని ఉంది, చాలా వర్గాలు ఉన్నాయి. ఈ వర్గం నుంచి ఆ వర్గం నుంచి ఈ వర్గంకి ఇచ్చుకోరు. అండ్ ఇంకోటి ముఖ్యంగా మనం ఒక క్రిస్టియన్ మతంలో ఒకప్పుడు నల్లవాళ్ళు తెల్లవానికి బానిస, కట్టు బానిస. వాడి పెళ్ళాన్ని కూడా వాడుకునేవాడు, వాడి కూతురు కూడా వాడుకునేవాడు. అట్లాంటి ఒక మరి దారుణమైన బానిస. మనం బానిసత్వం గురించి, మన దళితుల అంటే భారతదేశంలో ఉన్న దళితుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఎస్సీ వర్గం గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళను బానిసలుగా చూసారనుకో అని చెప్తారు కదా. అసలు ఆ బానిసత్వం చూస్తే అసలు పిచ్చెక్కిపోతుంది. అంత దారుణమైన క్రైస్తవ మతంలో అంత దారుణమైన బానిసత్వం ఉన్న నల్లవాడు తెల్లవాడి చర్చిలకు పోవద్దు, నల్లవాడు చర్చిలకే పోవాలా. ఇవన్నీ మనం చూడలేదా? మనం ఇవన్నీ చరిత్రలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇలాంటి కొన్ని వివక్షల్ని ఓన్లీ హిందూ ధర్మంలోనే ఉంది అని చెప్పడం తప్పు. అండ్ హిందూ ధర్మంలో ఎక్కడ కూడా గ్రంథాల్లో వివక్ష అనేది లేదు. ఇది కొంత మనుషులు చేసుకున్న దానికి తప్పించి, ఈరోజు నేను దళితుడిని, ఇప్పుడు నేను దేశం మొత్తం తిరిగినాను, కాశ్మీర్ నుంచి పైన అంటే కన్యాకుమారి పోలే, కానీ పైన ఢిల్లీ వరకు పోయినా, ఇక్కడ నుంచి మళ్ళీ అటు మన గుజరాత్ నుంచి అటు అస్సాం అదంతా పోయినా. నేను ఎన్నో టెంపుల్స్ పోయినా. నేను ఏ టెంపుల్లో పోయినా కూడా నేను ఏ కులం అని చెప్పి నాకు ఎక్కడ అడగలేదు. నా ఊర్లో కూడా నాకు ఎవరు అడగలేదు. సరే, కొంతమంది ఏం చెప్తారంటే, వాళ్ళకు అంటే హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలా, హిందూ ధర్మాన్ని అంటే పని కట్టుకొని వాళ్ళను హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని వాళ్ళు ఏం చెప్తారంటే, మమ్మల్ని గుళ్ళోకి రాణిస్తలేరు. మాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తారు, క్రైస్తవులు ఫోన్ చేసి, మేము ఎందుకు మారినామో తెలుసా, మాకు గుళ్ళకి రానియాలంటే, అరే బాబు నీకు ఏ గుళ్ళకి రానియాలో చెప్పు, మేము వస్తాం, నీది ఏ ఊరో చెప్పంటే మాత్రం ఊరి పేరు చెప్పరు, మమ్మల్ని పిలుచుకోపోరు అక్కడికి. ఇదేంటంటే వాంటెడ్గా ఎప్పుడో స్వతంత్రం రాకముందు జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పుడు పని కట్టుకొని చెప్పి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి, ఏ రాముడు కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు అండి, శ్రీకృష్ణుడు భార్య ఎవరు? మా జాతి అమ్మాయిని వేసుకుంటూ, ఆయన మాకు అల్లుడు అవుతాడు, మా దళితులకు అల్లుడు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి, మా దళితుడేనే. మహాభారతాన్ని రాసింది ఎవరు? వ్యాస మహర్షి, ఆయన మావుడేనే. 18 పురాణాలు రాసింది ఎవరు? మేమే రాసినామే. అంటే హిందుత్వానికి ప్రతిదీ బేస్ మేమే. ఇప్పుడు బ్రాహ్మణులు కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మంత్రాలు అవన్నీ చదివి, వేదాలు చదివి ఇవాళ పూజలు చేస్తున్నా, అవన్నీ కూడా మన దళితులు రాసిన వాటి మీదనే వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు అంటే హిందూ ధర్మానికి మూల ఆధారమే మేము. అలాంటి మమ్మల్ని పట్టుకొని ఏదో మీ గ్రంథాల్లో తప్పు ఉంది, గ్రంథాలు ఎక్కడ లేదండి. ఇవన్నీ ఏంటంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్న కొంతమంది శక్తుల కుట్రలు అంతే ఇవి. సో ఇవన్నీ లైట్గా తీసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ఎలాగ బక్రీద్ పండుగ గురించి మాట్లాడారు కదా, అదే మీరు గోరక్ష చేస్తుంటే హిందూ మతంలోనే ఒక వర్గం మరి గోవును భుజిస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి? అది నిజమైతే కాదండి. సరే, ఇవి అపోహలు మాత్రమే. నిజం అనేది మాత్రం చాలా తక్కువ అండి. కొన్ని ప్లేస్లలో జరుగుతుంది. అది కూడా వాళ్ళు అవకాశం ఉంటే తింటున్నారేమో. అదైతే తింటున్నారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము.
లాస్ట్ టైం మన ఓయూలో ఆయన బీఫ్ పండుగ చేస్తాడు. ఎవరు ఒక సన్యాసి, ఓ పనికిరాని సన్యాసి అన్నాడు. ఆ బీఫ్ పండుగ చేసేటోళ్ళు ఎవరండి? వాళ్ళందరూ క్రిస్టియన్లు, కన్వర్ట్ క్రిస్టియన్లు మాత్రమే బీఫ్ తింటున్నారు. ఇది మాత్రం క్లియర్ అండి. ప్రతి ఒక్క హిందూ, ఏ హిందూ అయినా, హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కడు ఆవును అమ్మను ఒక తీరుని చూస్తారు. ఇది నిజం. ఇది ఏ హిందూ అయినా పర్లేదు, మీరు ఏ హిందూ అయినా తీసుకోండి. ఇది మాత్రం ఆవును అమ్మను, అమ్మ అనేది ఆవు అనేది ఒకటే అంటాం. హిందూ ఎవరైనా. కన్వర్ట్ టు క్రిస్టియన్స్ మాత్రం అంటే వాళ్ళు మతాన్ని వాడుకున్నారు. అంటే మతం మారడం అంటే అమ్మను అమ్మడం. అలాంటి వాళ్ళు మాత్రమే బీఫ్ పండుగలకు ఎంకరేజ్ చేస్తారు. ఆ బీఫ్ని అంటే కొంతమంది అలాంటి వాళ్ళు మాత్రమే బీఫ్ని తింటారు. ఇది మాత్రం నిజం అండి. ఎవరు నమ్మినా నమ్మకం ఇవి నిజాలు ఇవి. సరే, ఇప్పుడు ఇంకో విషయం కూడా, గోమాతను ఎందుకు అంత పవిత్రంగా చూస్తున్నారు హిందువులు? అది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తల్లి తర్వాత తల్లిగా ఒక గోమాతను చూస్తున్నాము. అదే ఖుష్బు ఏమన్నా అంటే గోమాత ఉచ్చ తాగుతుంది అంటారు కదా, మరి ఆమె 10 ఉచ్చ తాగమని, మరి 10 పాలు తాగమని. మరి ఆమెకు మాత్రం కావాల్సి మళ్ళీ మా గోమాత పాలే కావాలా, గోమాతతో వేసిన నెయ్యే కావాలా, వెన్న కావాలా, పెరుగు కావాలా. మరి అంత ఉంటే మరి అటువంటి పంది పాలు తాగమని, పంది నెయ్యి తాగమని మనం చేసుకుని. ఈ అన్ని ఏంటంటే హిందూ ధర్మం మీద ఏదో ఒకటి వాగడం. అదే ఆమెను ఇంకా వేరే మతాల గురించి మాట్లాడమను అంటే వాళ్ళు తందరు కాబట్టి మాట్లాడరు. మనం ఏంటంటే సరేలే అని చెప్పి అనుకో. అంటే హిందువులందరూ కూడా మృదు స్వభావంతో సరే అడ్జస్ట్మెంట్తో ఉండడం వల్ల వీళ్ళ నోర్లు బాగలేస్తున్నాయి. సరే, మునుపట్లాగైతే ఇప్పుడు హిందూ సమాజం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ నోరు కట్ చేస్తాం, అవసరం నాలుగే కూడా కట్ చేస్తాం, ఇంకా అవసరం అయితే ఇంకేమైనా కట్ చేస్తాం. కట్ చేసి ఎక్కడ ఎవరిని పెట్టాలో అది పెడతాం. మరి రాబోయే రోజులలో ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయం చాలా తగ్గిపోయింది. అంటే పశువులను చూసే అవకాశం లేదు. మరి మీరేమో వాళ్ళంతటా వాళ్ళు అమ్మేస్తుంటే వాటిని మరి పట్టి మళ్ళీ పంపిస్తున్నారు. ఇదంతా మేపాలంటే ఎట్లా సిస్టమ్? మరి వాటికి గ్రాసం వేయాలని చాలా కష్టం కదా. దీనికి ఏమన్నా మరి మా నుండి అంటే ఆల్రెడీ ఇప్పుడు మా ప్రధానమంత్రి గారు ఒక మంచి అది స్టార్ట్ చేసిండు. ఇది గో సంపద ఎట్లా డెవలప్ చేయాలనో అనేసి ఒక బిల్ పెడుతుండు. ఇప్పుడు నెక్స్ట్ అయ్యే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఒక బిల్ పెడుతుండు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో జరుగుతుందండి ఇది. ఏది గో సంతతి డెవలప్మెంట్ కోసం చాలా పనులు జరుగుతున్నాయి. అలాంటిది కూడా మన దేశం మొత్తం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అవుతుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం, ఇక్కడున్న ప్రభుత్వాలు మాత్రం ఒక్కసారి ఆవును కట్ చేసే ముందు తెలిసినప్పుడు మాత్రం, ప్రభుత్వాలు కాదు ఉద్యోగులు, ఆఫీసర్లు, నేను పోలీస్ ఆఫీసర్లు అంట వేరే వాళ్ళు ఎందుకంటే అంటే ప్రభుత్వం చెప్పింది తింటారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయమంటాను. ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను ఆవును ఆపితే నువ్వు ఎవరు ఆపని కానీ అడుగుతున్నాను. సరే, నేను ఆపను పోయి మీరు ఏం చేస్తున్నారు? మరి మీరు ఆపలేకనే మేము రోడ్ల మీదకి వచ్చి ఆపాము ఎన్ని రోజులు. ఇప్పుడన్నా మేము రోడ్ల మీదకి రామయ్య మీకు దండం పెడతా, మేము రోడ్ల మీదకి వచ్చి బంద్ చేస్తాం. మీరు పోయి రోడ్ల మీద ఆవులను ఆపండి, మీరు పోయి రోడ్ల మీద ఉన్న ఆవులను కట్ చేసే ఆపండి అని 100 సార్లు అడిగాం. ఏ ఒక్క ఆఫీసర్ అయినా, ఏ ఒక్క అధికారి అయినా, ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా ఇప్పటిదాకా కూడా చర్యలు తీసుకున్న వాళ్ళు లేరు. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి. నేను 100 ప్రతి ఒక్క దగ్గర వచ్చిన ఆవు ఇన్ఫర్మేషన్ మొన్న బక్రీద్కి 3 రోజులు వర్క్ చేసామండి వితౌట్. పోలీసు వాళ్ళు ఏమంటారు, మీరు రోడ్ల మీదకి రావద్దండి, మీరు రోడ్ల మీదకి వస్తే కమ్యూనల్ ఇష్యూ అవుతా అంటారు. సరే, మేము రోడ్ల మీదకి వస్తే కమ్యూనల్ ఇష్యూ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? మరి కమ్యూనల్ ఇష్యూ కావద్దని మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒక్క పోలీస్ ఆఫీసర్ అండి బక్రీద్ పండుగకు ఒక్క పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలే చేయాలండి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఉద్యోగాలు చేస్తే 1,00,000 ఆవులు కట్టుగావు. 1,00,000 ఆవులు కట్ అయినాయండి. నేను విత్ ప్రూఫ్లతో చూపెడతా. నేను ఈరోజు చెప్తున్నా, ప్రూఫ్లతో చూపెడతాం 1,00,000 ఆవులు కట్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి మన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఆంధ్రాలో మన జగన్ గారి అభిమానులంట గణేశుని బదులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడతారంట. అరే కొడుకులాల, ఎవరైనా సరే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దేవుని ప్లేస్లో మనుషులను పెట్టి దేవుని సృష్టిస్తే మాత్రం అక్కడికి వచ్చి కూడా ఆంధ్రాలో కూడా మా టీంలు ఉన్నాయి. అక్కడికి వచ్చి కూడా అలాంటి పరిస్థితి చేసే మాత్రం ఊరుకునేది లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరో మిజోరం అయిపోయింది, మరో నాగాలాండ్ అయిపోయింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎలా అయిపోయింది, నాగాలాండ్లో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతి హిందూ కన్వర్ట్ అయిపోయారు. ఒక 60% ప్లస్ క్రిస్టియన్లు అయ్యారు, ఒక 40% మైనస్ హిందువులు అయ్యారు. అలాంటి పరిస్థితులను కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి విగ్రహాలు పెడతాని ఖచ్చితంగా వాళ్ళ
అభిమానులు అంట చెప్తున్నారు. సరే పెట్టురు బిడ, పెడితే మాత్రం మేము చూస్తాం ఖచ్చితంగా. అక్కడేమో ఆ పరిస్థితి. మన తెలంగాణకు వచ్చేవారు మన సీఎం, అదే వర్కింగ్ సీఎం, అదే సారీ ఇప్పుడు అయ్యే పోయినాక ఆయనే సీఎం కదా, తండ్రి పోతే కొడుకే సీఎం కదా. మనం ఆల్రెడీ చూస్తున్నాం, తరతరాలు చూస్తున్నాం. ఇప్పుడు కూడా తండ్రి తర్వాత నెక్స్ట్ అయ్యే సీఎం గారు ఏమంటున్నారంటే వినాయక చవితి చేసుకోవాలంట, పూజలు చేయాలంట, నిమజ్జనం చేయొద్దంట. మరి ఏం చేయాలండి? ఏం చేయాలి అంటే ఒక మనిషి అంటే దేవుడిది మాత్రం నిమజ్జనం చేస్తాం అంటే నిమజ్జనం అంటే ఈక్వల్ టు మనం అంటే భూస్థాపితం చేస్తున్నట్టే. సరే మరి మీరు అన్నట్టు అయ్యా కేటీఆర్ గారు దొర పటేలా, పెద్ద పటేలా దొర, మీరు చేస్తున్న పని ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ప్రతి ఒక్కరు ఎవరు చచ్చినానండి ఇందలో పెట్టుకోరు, మరి రోడ్ల మీద పెట్టుర్రి. అవును, నా గణేశుడేమో రోడ్డు మీద పెట్టిపో అంటావు, మరి సచ్చిన పీనుగులన్నీ ఇందాలో పెట్టుకుందాం. మరి నువ్వు దానికి అగ్రి అయితే మా హిందువులు దీనికి అగ్రి అండి, మేము అందరం అగ్రి అవుతాం. నేను ప్రతి ఒక్క హిందూ కాల్మొక్కిని అగ్రి చేస్తా. ఏ ఒక్క శవాన్ని కూడా బొందల గడ్డలు పెట్టవద్దు, దాన సంస్కారాలు చేయొద్దు. మరి అంటే నిమజ్జనం అంటే మన దృష్టిలో మనము వినాయక చవితి రాగానే విగ్రహాలు పెట్టుకొని అలా ప్రాణప్రతిష్ఠ చేసినాక ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం అంటే ఒక పవిత్ర గంగ అంటే ఎలాంటి గంగ అయినా పవిత్రమే. మనకు ఆ పవిత్ర గంగలు నిమజ్జనం చేస్తే మనకు పుణ్యం వస్తుందని ఇయ్యాల రాలే అండి. గణేశుని పండుగ ఇయ్యాల రాలే, మన ట్యాంక్ బండ్ ఇయ్యాల రాలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తారు. ఇవాళ నువ్వు కొత్త రూల్ పెడితే ఏదో పడేసేది లేదండి. మేము అట్లనే చేస్తాం, మేము అదే గంగలో నిమజ్జనం చేస్తాం. మీరు అన్నారు కాండి చేయొద్దని, మేము చేస్తాం ఖచ్చితంగా. మీరు ఏముంటుందో చేసుకోండి. ఇక ఎక్కువ మాట్లాడితే అదే అవసరం కేటీఆర్ని నిమజ్జనం చేద్దాం. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మీరు అన్నట్టు మేము పర్మిషన్ తీసుకోం వినాయకుని మండపాలకు, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం అంటే రూల్స్ పాటించరు అనమాట మీరు. అంటే మీలాంటి వాళ్ళని హిందూ ఉగ్రవాళ్ళు కానీ కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాండి, మా దేశం కోసం మా ధర్మం కోసం మేము పోరాడుతున్నప్పుడు మమ్మల్ని తీవ్రవాదులు అంటే తీవ్రవాదులు అనుకోమని చెప్పండి, ఉగ్రవాదులు అనుకుంటా అంటే ఉగ్రవాదం అనుకోండి, మతోన్మాదులు అనుకుంటే మతోన్మాదులు అనుకోమండి. ఇప్పుడు నాకు కావాల్సింది నా ధర్మము, నా దేశము, అంతే. ఇప్పుడు దానికోసము వాడేదో అనుకుంటాడని చెప్తే నేను ఫీల్ అవ్వడం ఏంటి? ఇప్పుడు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడేటప్పుడు భగత్ సింగ్ తీవ్రవాది అన్నారు, సుభాష్ చంద్రబోస్ తీవ్రవాది అన్నారు. మరి వాళ్ళు తీవ్రవాదుల? స్వతంత్ర సమరయోధులు వాళ్ళు. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు మా ధర్మాన్ని కాపాడుకోవడానికి, మా దేశాన్ని కాపాడుకోవడానికి మేము కూడా పోరాడుతున్నాము. ఇప్పుడు ఒక సైనికుడు దేశం బయట ఏ విధంగా అయితే పహారా నిలబడ్డాడో మేము దేశం లోపల ఉన్నాం. మేము అంటే మీకు ఎలాంటి దేశం కావాలి? నాకైతే క్రైస్తవుడు ముస్లిం లేని ప్యూర్ హిందూ దేశం కావాలి. అది సాధ్యమయ్యేదేనా? సాధ్యం అవుతుంది, ఎందుకు కాదు? 100% ఎందుకు కాదండి, ఖచ్చితంగా 100% అవుతుంది. ఇవాళ చూడండి, ఇప్పుడు 370 ఆర్టికల్ ఏమన్నా సాధ్యమైతే అని ఊహించారా మీరు ఎప్పుడన్నా? ఎవ్వడు ఊహించలే. 70 సంవత్సరాల చరిత్రలో 70 గంటల్లో కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేసిండు. అయితే ఎందుకు కాదు? ఇప్పుడు అఖండ భారతదేశం ఉండవు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా మన పాకిస్తాన్ కూడా మనది, కింద బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్ ఇవన్నీ కూడా మన, బర్మా ఇవన్నీ మనవి. ఒకటి విడిపోయినాయి, ఇవన్నీ వస్తాయి. అఖండ భారత్ కూడా సాధించాలనేది మా లక్ష్యం మాది. అంటే ఇప్పుడు మీకు జిహాదీలకు తేడా ఏంది? వాళ్ళు జిహాదీ అని అంటారు కదా, వాళ్ళకి మీకు ఎలాంటి తేడా ఉంది ఇక్కడ? ఇప్పుడు జిహాదీ అంటే వాళ్ళేమో మొత్తం మేము ఇస్లామిక్ చేయాలని వాళ్ళు అంటారు, మీరేమో దేశ ప్రపంచం మొత్తం మాకు హిందుత్వం కావాలని మేము చెప్పట్లేదు. మేము ఏదైతే కోల్పోయినామో మాకు అది కావాలని చెప్తున్నాం. మేము ఇప్పుడు కాశ్మీర్ కొంత భాగం మాకు యాక్చువల్గా స్వతంత్రం వచ్చినప్పుడే ఆ రోజు రాజా హరి సింగ్ గారు మనకి రాసి ఇచ్చారు. కానీ మన పనికి మాలినప్పుడు ఒక ప్రధానమంత్రి నెహ్రూ ఉండే, ఆయన దిక్కుమాలిన ఆలోచనలతో 70 సంవత్సరాలు దాని మీద రాజకీయం జరిగి ఈరోజు మన భూమి మనం తీసుకున్నాము. రేపు అదే ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది, మళ్ళీ అటు పాకిస్తాన్ ఆక్రమించింది ఉంది, చైనా సియాచిన్ అలాంటి కొన్ని ఉన్నాయి ప్లేస్ ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాం మేము. అంటే మేము పరుల సొమ్ము అడగట్లేదు, మేము పరుల సొమ్ము మేము ఆశించట్లేదు. మా భూభాగం ఏదైతే పోయిందో ఆ భూభాగాన్ని తీసుకుంటున్నాం మేము. అది కూడా ఏంది, వేరే వాళ్ళ భూభాగాన్ని తీసుకోవట్లేదు, మా దగ్గర వచ్చి మమ్మల్ని ఆక్రమించిన వాళ్ళను పంపించి మా భూభాగం తీసుకుంటున్నాం, అంతే తప్పించి మేము వేరే వాళ్ళు అంతే మాకు కావాలని మేము అడగట్లేదు. హిందువులని ఉదరగొట్టే వాళ్ళు చైనా నుంచి మరి క్రాకర్ తీసుకొని దీపావళికి ఎందుకు వెలిగిస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ మధ్యకాలంలో చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం చేత దీపావళి పండుగకు ఎవరు క్రాకర్స్ తీసుకోవద్దని ఒక మెసేజ్ వస్తుంది. నిజంగా మరి హిందువులు ఆపగలరా? ఇప్పుడు అదే ఉందండి, ఇప్పుడు హిందూ జనాభా ఈ దేశంలో పెద్ద జనాభా అండి.
అంటే పెద్ద మెజారిటీ జనాభా కాబట్టి హిందువులను ఎవరు ఎక్కడ కొనాలా అనేది దాన్ని ఆపడం అనేది కష్టమైన పని, అది సాధ్యం కాని పని. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చైనా ప్రొడక్ట్ మనము కొన్ని లక్షల బిలియన్ల కోట్ల బిజినెస్ అవుతుంది ఇండియాలో. ఆ డబ్బులో మనం ఏదైతే మనం చైనా ప్రొడక్ట్స్ కొంటున్నామో ఆ డబ్బును ఇండైరెక్ట్గా మనము పాకిస్తాన్ వాళ్ళకు ఆయుధాలు కొనుక్కోమని చెప్పేసి ఇస్తున్నట్టే. ఆ ఆయుధాలతో మన దేశం మీద దాడి జరుగుతున్నట్టు ఇదంతా. సో మనం అంటే ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాలి. కాకపోతే ప్రతి ఒక్క హిందూ అంటే ఇప్పుడు ప్రస్తుతమైన సమాజంలో హైందవులందరూ అట్లా ఆలోచించే శక్తే ఉండింటే ఈరోజు ఈ దేశంలో ఈ పరిస్థితులు ఉండకపోవు. కాకపోతే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు 70 సంవత్సరాలకు ఉన్నటువంటి సమాజం వేరే, ఈరోజు హిందూ సమాజం వేరే. ఖచ్చితంగా హిందూ సమాజంలో ఇప్పుడు మార్పు అనేది స్టార్ట్ అయింది, ముందు జరుగుతుంది కూడా. తిండే అంశం పైన ఆంక్షలు, మరి ఇది గోమాంసం తినొద్దని, అదే మాంసం తినొద్దు అంటారు కదా, మరి ఎలాంటి మాంసం తినాలి? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చింది కానీ తినడానికి స్వాతంత్రం లేదా? ఈ గోరక్ష అనేటటువంటి ఒక ఉగ్రవాద దళం బయలుదేరింది అని అంటారు, దీన్ని ఎలా చూడాలి? సంతోషం అండి. ఇప్పటిదాకా పోలీసులు అన్నారు, ఇప్పుడు మా ప్రెస్ మిత్రులు కూడా మమ్మల్ని ఉగ్రవాదాన్ని స్టాంప్ వేస్తున్నారు. ఉగ్రవాదం అనేది అంటే పోలీసులకు తెలుసు, మీకు తెలుసో తెలియదు కానీ ఉగ్రవాదం అనేది ఏంటంటే నలుగురిని చంపితే ఉగ్రవాదం అవుతాడండి. నేను ఎవరిని చంపలేనండి, ఈ రోజు వరకు నేను ఎవరిని హింసించలేండి, ఎవరిని కొట్టలేండి, నన్ను ఉగ్రవాదాన్ని ముద్ర వేసేసారు. ఓకే, సంతోషం. నేను హిందూ ఉగ్రవాదిని. నా దేశం కోసం, నా హిందుత్వం కోసం నేను ఏ పోరాటమైనా చేశా. మీరు అన్నట్టు ఆవు మాంసం తినడం అది అంటే వాళ్ళకు ఆవు మాంసం తినడం అనేది ఏంటంటే మన దగ్గర లేదండి. ఆవు మాంసం కొన్ని దేశాల్లో అంటే ఎద్దు మాంసం తినాలని కొన్ని దేశాల్లో ఉంది. అక్కడ ఏంటంటే పరిస్థితి అలా ఉనికి పరిస్థితి ప్రాబ్లంతో వాళ్ళు అక్కడ తింటారు. మన దేశంలో ఆ పరిస్థితి లేదండి. ఉన్నాయి చాలా జంతువులు, తినే జంతువులు చాలా ఉన్నాయి. మనం గొర్రెన్ కోసం తప్పులేదు, మన మేకన్ కోసం తప్పులేదు, అలాంటి చికెన్ తింటున్నాం ఎవ్రీడే. కొన్ని లక్షల కిలోల చికెన్ కొంటున్నారు, అవి తప్పులేదు. ఆవు మాంసం ఎస్పెషల్లీ ఆవు మాంసం కోసం ఎందుకు అడుగుతున్నారు అంటే మనము అమ్మ అనే దాన్ని వాళ్ళు కోసుకొని తిందామనే ఆలోచన. మన దేశంలో గోవుకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి. గోవుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానం ప్రకారం ఇక్కడ ఉన్న ఇతిహాసాలను అవన్నీ గమనించినట్లయితే గోవు అనేది ఒక తల్లిలాగా మనము చూస్తున్నాము. అంటే ఒక దేవతా మూర్తి లాంటిగా చూస్తున్నాము. అటువంటప్పుడు నువ్వు గోవునే తింటా, నేను గోవునే తింటా అని చెప్తే అది ఏమవుతాయంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. మరి నువ్వు గోవు ఏంది తింటావు? ఎలుకని తినిపో, మరి పాముని తినిపో. అవి తినాలంటే మరి అవి ఎందుకు తినవు? మరి నువ్వు ఎందుకు దీనే తింటా అంటావు? తినాలనుకున్నాడు ఏదైనా తింటాడు, అది కాదు. మ్యాటర్ ఏంటంటే మాకు మేము ఈ దేశంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి. అది గౌరవించకపోతే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, మనం ఆవుని అమ్మ అని అంటున్నాం ఎందుకంటే మనం జన్మనిచ్చిన తల్లి ఇచ్చిన రోజే, జన్మనిచ్చిన రోజే పాలియలేని పరిస్థితి. పాలియకపోతే పసికందు చనిపోతాడు. ఈ పసికందును బ్రతికించాలంటే పాలిచ్చి ఆ పసికందు ప్రాణాన్ని కాపాడేది ఆవు. కాబట్టే గోమాత అంటున్నాం మనం. లేకుంటే వేరే పశువుల కన్నా మనం పశువు అంటుంటే ఆవుని ఎందుకు మనం స్పెసిఫిక్గా అమ్మ అంటున్నాం? నేనేమంటున్నా, అమ్మతోని అమ్మ లెక్క గోమాత అంటున్నాం. ఎందుకంటే పసికందు ప్రాణాన్ని కాపాడే కెపాసిటీ, ఆ శక్తి, ఆ పెద్ద శక్తి ఉన్నది ఎవరికంటే ఆ గోమాతకు మాత్రమే ఉంది. ఎవరైనా ఆవు పాలు తాగిపోయమంటారు కానీ కుక్క పాలు, పంది పాలు తాగిపోయమని ఏ డాక్టర్, ఏ సైంటిఫిక్ డాక్టర్ చెప్పలే. అందుకోసమే గోమాత అంటున్నాం. ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరైనా జన్మనిచ్చిన ప్రతి ఒక్క శిశువు ఫస్ట్ పుట్టగానే తల్లి పాలు తాగలేరు ఎవరు, ఖచ్చితంగా ఆవు పాలు తాగుతారు. అందుగురించే గోమాత అంటున్నాం. మనం ఆవును అమ్మలాగా పోల్చుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు, హిందువులైన వాళ్ళు, క్రిస్టియన్లు అయిన వాళ్ళు, అదే ముస్లిమ్స్ అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఏడ జన్మనిచ్చినా ఖచ్చితంగా ఆవు పాలు తాగుతున్నారు బిడ్డ. మనం అందరం ఆవును మాత లెక్క చూద్దాం. అమ్మ పాలు ఎట్లా తాగుతున్నాం, ఆవు పాలు ఎట్లా తాగుతాం, ఫస్ట్ ఇచ్చేది ఆవు పాలే. కాబట్టి మనం అందరం కూడా ఆవును అమ్మలాగానే చూడాలి. ప్రతి ఒక్క ముస్లింలకు కూడా. మన దేశంలో మన హిందువుల ఇతిహాసాల ప్రకారం మన ఇతిహాసాలు అవన్నీ చెక్ చేసినప్పుడు ప్రతి ఒక్క జంతువుకు ప్రతి ఒక్క స్థానం ఉందండి. ప్రతి ఒక్క జంతువు, ఈవెన్ పంది అంటే వరహావతారాన్ని కూడా మనము దేవునిలాగా పూజించిన సందర్భాలు మనకు ఇతిహాసాలు కనబడుతుంటాయి. అయినా కూడా కేవలం ఒక గోమాత విషయంలోనే హిందువులు ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారు అంటే దాంట్లో గోమాతలో మా ముక్కోటి దేవతలు ఉన్నట్టు మేము భావిస్తాం. అది మా మనోభావాలు. అలాగే తల్లి తర్వాత తల్లి
పాలు ఇప్పుడు మనం పొద్దున్న లేవైనా పాలు తాగుతామండి. పాలు కూడా గోమాత పాలు కానీ లేకపోతే పంచ సంథింగ్ వాటి ఏదో పదం అంటారు, నాకు కరెక్ట్ ఐడియా వస్తలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ పాలు నెయ్యి ఇవన్నీ కూడా పంచామృతాలు ఇవన్నీ కూడా గోమాతతో నుంచి వస్తున్నాయి. కాబట్టి మన డైలీ మన జీవితంలో ఇవన్నీ వాడుతుంటాం. కాబట్టి గోమాత అనేది ఒక చాలా పవిత్రమైన స్థానము, తల్లి స్థానము. కాబట్టి అదొక్కటి వద్దని చెప్తున్నాం, అంతే తప్ప నువ్వు వేరే తిను, నీకు వద్దంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి హమారా ప్రసాద్ గారు, రవీంద్ర గారు, మీ యొక్క చక్కటి విశ్లేషణతోటి మరి మా V3 న్యూస్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరొక అంశంతో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండవ్. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.